ఇక్కడ చూసుకుంటే జారుడు బండపై సీఎం రేవంత్ రెడ్డి. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు జారుడు బండపై ఉన్నారు. పోయేది పాతాళానికే తప్ప పైకి వచ్చే ప్రసక్తే లేదు అంటూ కూడా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి. ఇక రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం అనేది కళ, వచ్చే ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో బీఆర్ఎస్ గెలుస్తుంది, కేసీఆర్ సీఎం అవుతారు అంటూ కూడా కేటీఆర్ జోస్యం చెప్పారు. ఇక సర్వేలో సీఎం స్వయంగా ముఖ్యమంత్రి నిర్వహించిన 4 సర్వేలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇవే వార్తను తీసుకొచ్చాయి. దీన్ని ఒప్పుకోలేకనే సీఎం మనస్తాపానికి గురవుతున్నారు అంటూ కూడా స్పష్టం చేశారు. ఇక్కడ కూడా అమెజాన్ తో ఫ్యూచర్ డేటా సిటీ ప్రారంభోత్సవానికి సంబంధించిన అంశమే ప్రధానంగా కనిపిస్తుంది. ఫార్చ్యూన్ 500 కంపెనీలను ఆకర్షించడానికి దోహదపడుతుంది. అమెజాన్ డేటా సెంటర్ కు శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో భాగంగా సీఎం వ్యాఖ్యలువి. ఈ సంస్థ తన కార్యకలాపాలను మరింత విస్తరించాలి, 60,000 కోట్లు కాదు 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టాలి అంటూ కూడా విజ్ఞప్తి చేశారు. ఈ స్థాయి పెట్టుబడులు వస్తేనే 2034కి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ సాధ్యమవుతుంది అంటూ కూడా సీఎం స్పష్టం చేశారు. ఇక పరిశ్రమలకు అవసరమైన వసతులు ఏర్పాటుకు అనుమతులు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆయన తెలిపారు. ఇక RRR రేడియల్ రోడ్ల కోసం భూములు త్యాగం చేసిన రైతులను గుర్తించుకుంటాము అంటూ కూడా సీఎం స్పష్టం చేశారు. రైతు కుటుంబాలకు నష్టపరిహారం, ఉపాధి అవకాశాలు ఇవ్వాలి అంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రభుత్వ బడుల్లో ప్రపంచ భాషలు, కొత్తకోటలో బాలికల పాఠశాల భవనం ప్రారంభోత్సవంలో సీఎం చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక్కడ చూసుకుంటే అశ్రు నయనాలతో అంతిమ వీడ్కోలు. కిర్లంపూడిలోని ఇంటి ఆవరణలోనే ముద్రగడ పద్మనాభం భౌతిక కాయం ఖననం కూడా జరిగింది. అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ సీఎం వైఎస్ జగన్ ఇక పాడె మోసి నివాళులర్పించిన వైసీపీ అధినేత. ఇక కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటాము అంటూ కూడా భరోసా. ముద్రగడ అభిష్టం మేరకే అంతిమ సంస్కారాలు. ఇక ప్రభుత్వ లాంఛనాలను తిరస్కరించిన కుటుంబం, కుమార్తె క్రాంతిని అడ్డుకున్న అనుచరులు. 77 సార్లు ఢిల్లీ వచ్చారు, 76 పైసలైనా తెచ్చారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ కూడా కేటీఆర్ కొన్ని హాట్ కామెంట్స్ అయితే చేశారు. ఇక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రక్తం చెల్లాలి అంటూ కూడా వ్యాఖ్యలు చేస్తారా అంటూ కూడా నిలదీశారు. ఇక మా ఓటమికి కారణం మా పొరపాట్లే, సరిదిద్దుకుంటున్నాం, ప్రజలకు ఇప్పుడు ఎవరేంటి అన్నది బాగా స్పష్టంగా అర్థమవుతుంది అంటూ కూడా కామెంట్ చేశారు. ఇక రాబోయే సంవత్సరం పాదయాత్ర చేస్తా, పార్లమెంట్ లో దక్షిణాదికి 24% ప్రాతినిధ్యం కొనసాగించాల్సిందేనంటూ కూడా స్పష్టీకరణ చేశారు. ఇసుక గడువు పెంచారు సార్. సార్ ప్రక్రియ ముగుస్తున్న నేపథ్యంలో ఇంకా దాదాపు సగం ప్రక్రియ కూడా పూర్తి కాని సందర్భంలో ఇప్పుడు 10 రోజుల పాటు గడువు పెంచింది ఎన్నికల సంఘం. ఇక ఆగస్టు 3 వరకు కొనసాగనున్న బిఎల్ఓల ఇంటింటి సర్వే, అక్టోబర్ 12న ఓటర్ల తుది జాబితా ప్రచురణ, సవరించిన తేదీలను ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం కొత్త షెడ్యూల్ వివరాలను కూడా అధికారులందరికీ తక్షణమే చేరవేయాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ చూసుకుంటే మొబైల్ సెమీ కండక్టర్ల రంగానికి కేంద్ర కేబినెట్ భారీ నజరానా ప్రకటించింది. ఇక మేడ్ ఇన్ ఇండియా సెమీ కండక్టర్ చిప్లను ప్రదర్శిస్తున్న అశ్విని వైష్ణవ్. ఇక్కడ చూసుకోవచ్చు ఇమేజ్ లో ఎలక్ట్రానిక్ తయారీకి 1.90 లక్షల కోట్లను కేటాయించింది. ఇక ఎంపీఎంఎస్ కు 62,500 కోట్లు, సెమికాన్ 2.0కు 1,27,500 కోట్లు. ఇక 2028కి మొదటి సెమీ కండక్టర్ ఫాబ్, అలాగే కేంద్ర కేబినెట్ నిర్ణయాలను వైష్ణవ్ వెల్లడించారు. ఇక రాష్ట్రంలో బ్యాంకుల పరిస్థితి ఒకసారి ఇక్కడ చూసుకుంటే సాకు ఎలా చేద్దామని. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. బ్యాంకుల్లో నగదు నిల్వలు లేక రైతన్నల తిప్పలు. అనేక చోట్ల ఏటీఎంల వద్ద అవుట్ ఆఫ్ సర్వీస్ బోర్డులు, కొన్ని చోట్ల ఉపయోగం ఉన్నా కూడా నో క్యాష్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇక బ్యాంకుల్లో ఉపసంహరణకు 1,00,000 దాటితే ఆంక్షలు విధిస్తున్నారు. కొన్ని చోట్ల అయితే రోజుకు కేవలం 20,000 రూపాయలే చేతికి అందిస్తున్నారు. డిజిటల్ చెల్లింపులకు సమాంతరంగా నగదు లావాదేవీలు, కూలీలకు ఎరువులకు అవసరమైన నగదు లేక రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక పశ్చిమాసియా అంశానికి సంబంధించి మరొకసారి ఇక్కడ చూసుకుంటే 7 గంటలు ఏకధాటిగా ఇరాన్ పై మిసైళ్ల వర్షం కురిపించింది అమెరికా. పగటిపూట కూడా దాడులు ప్రారంభించిన అమెరికా ఇరాన్ పై మళ్లీ నౌకాదళ దిగ్బంధం షురూ చేస్తోంది. అమెరికా బ్లాకెడ్ పై ఇరాన్ ఆగ్రహం, ఇంధన ఎగుమతులను అడ్డుకుంటాము అంటూ కూడా అమెరికా హెచ్చరిస్తోంది. ఇక కువైట్ చమురు కేంద్రంపై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. భారీ పేలుడుతో ఎగిసిపడ్డ మంటలు. దానికి సంబంధించిన ఇమేజెస్ ని కూడా ఇక్కడ చూసుకోవచ్చు.